ఆప్కాస్ రద్దు చేసి మున్సిపల్ కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టే చర్యలను ఉపసంహరించుకోవాలని, మున్సిపల్ ఆప్కాస్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కన్నా మెరుగైన చర్యలు చేపడుతుందని కార్మికులంతా భావిస్తే గతం కంటే దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ఆప్కాస్ ద్వారా ఎంతో కొంత ఉపశమనం పొందుతుంటే దానిని రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పడం అంటే పెనం నుంచి పొయ్యిలో పడేయటమేనని అన్నారు. ఈ కార్యక్రమానికి లావేటి కృష్ణారావు, అంగుళూరు జాన్బాబు, బంగారు వెంకటేశ్వరరావు, బండి భవానీ, నరమామిడి నాగమణి, నక్కా భాగ్యలక్ష్మి, బంగారు సీత, కాంతమ్మ, మరియన్న, అల్లం హనుమంతరావు, తానంకి జార్జ్, ఏ రామకృష్ణ, అల్లం జ్యోతి, దుర్గా, సామ్రాజ్యం, జోస్పిన్ తదితరులు నాయకత్వం వహించారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మున్సిపల్ కార్మికులు తమ శ్రమని గుర్తించి ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తుందని సుప్రీంకోర్టు తీర్పు మేరకి సమాన పనికి సమాన జీతం చెల్లిస్తుందని చెప్పి పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు భావించారు. ఆప్కాస కంటే మెరుగైన జీవనం ఇంకొకటి లేదు పర్మనెంట్ చేయటం తప్ప. కానీ ఈరోజు ఆప్కాస్ ద్వారా వచ్చేటువంటి ఉపశమనం కూడా లేకుండా మున్సిపల్ కార్మికుల ఆశలన్నీ వమ్మి చేస్తూ ప్రైవేట్ ఏజెన్సీలకి మున్సిపల్ కార్మికులందరినీ అప్పగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6వ తేదీ జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించింది. ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడం అంటే మళ్ళీ ఊడిగం చేయించడమే, వెట్టి కార్మికులుగా మార్చడమే. మున్సిపల్ కార్మికుల్ని బానిసలుగా మార్చేటువంటి ప్రైవేట్ ఏజెన్సీలకి కట్టబెట్టే చర్యలను వెంటనే విడనాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చాలని జీతాలతోటి బతుకుతూ ఉన్నారు. వాళ్ళ జీతాలు పెంచుతారని, సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్పి కార్మికులు ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో 17 రోజులు సమ్మె చేశాం. ఆ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఆ రోజు కొన్ని జీవోలు ఇచ్చారు, ఇంకా కొన్ని జీవోలు రావాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ 10 సంవత్సరాలు ఉంటే 75,000 ఇస్తూ ఉన్నారు. అదనంగా ఉంటే అదనంగా ఒక్కొక్క ఏడాదికి 2,000 ఇస్తూ ఉన్నారు. ఇంతవరకు జీవో రాలేదు. గత 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాల జీవోలు వచ్చేదాకా పోరాటాన్ని కొనసాగిస్తాం. అవసరమైతే ప్రభుత్వం కనుక నిరంకుశంగా వ్యవహరిస్తే సమ్మెకి వెళ్ళటానికి కూడా సిద్ధమవుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఆప్కాస్లో 1,00,000 మంది కార్మికులు ఉన్నారు. అందులో 1,00,000 మందిలో 50,000 మంది మున్సిపల్ కార్మికులు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని చెప్పి పర్మనెంట్ చేయకుండా ఆప్కాస్ అనే సంస్థలో మర్జీ చేయడం జరిగింది. మరి ఈ రోజున ఆ ఆప్కాస్ అనేది ఎంతో కొంత కార్మికులకు ఉపశమనంగా ఉంది. 1-2 తారీఖుల్లో జీతాలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఏదైతే జీవో ఇస్తుందో జీవో ప్రకారంగా జీతాలు అమలు చేస్తూ ఉన్నారు. పిఎఫ్ఈఎస్ఐలు సకాలంలో అమలు చేస్తూ ఉన్నారు. మరి కాస్త ఉపశమనంగా ఉన్న యొక్క సంస్థను రద్దు చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు, కాంట్రాక్టర్లకు అప్పచెప్పాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంది. అయినా సరే పునరాలోచన చేయాలని, ఆప్కాస్ రద్దు ఆలోచన విరమించుకోవాలని, మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెకు కూడా పూనుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.